మన జీవితంలో కలిగిన ఆటంకాలు ఆయన దహించి వేస్తాడు. నిన్ను దహించి వేయడం ఆయన ఉద్దేశం కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఓ ముగ్గురు యవనస్తుల్ని బంధకములతో బంధించేసి కేవలం ఒక విగ్రహమునకు మొక్కనందుకు షడ్రక్ మేషక్ అబేద్నెగోలను ముగ్గురు యవనస్తుల్ని బంధకముల చేత బంధించేసి అగ్నిగుండంలో పడవేసిన తర్వాత వారికి ఏ హాని కలగలేదు. హాని కలిగింది దేనికంటే బంధకాలకి హాని కలిగింది. మీ విశ్వాసాన్ని పరీక్షించడానికి ఒక శోధన పంపిస్తున్నాడు దేవుడు, తట్టుకునే విధంగానే. బంగారం ఎప్పుడు కూడా అనదు, బంగారం ఎప్పుడు కూడా నన్ను ఇంతగా కాలుస్తున్నారు ఎందుకు అనదు. దాని తర్వాత వచ్చే ఖ్యాతి ఘనత దానికి తెలుసు. విశ్వాసంలో పరీక్షించబడి శోధించబడుతున్న మనము కూడా దేవుని పరీక్షించడానికి ఇక్కడ లేము. ఎందుకు అంటే తర్వాత కలిగే మెప్పు, పరలోకం నుంచి వచ్చే ఘనతను ఎరిగిన ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని యొక్క శోధనకు బాధనకు గురయ్యి గొప్ప విజయాన్ని జీవ కిరీటాన్ని పొందుకుంటాడు. ఈ లోకంలో బ్రతికినంత కాలం నీకు శ్రమే కలుగుతుంది, నీకు బాధ వేదన దుఃఖమే కలుగుతుంది. మనుషులందరూ కూడా నేను బాధపరుస్తారు. కానీ ఒకసారి నీ ప్రక్రియ అంతా పూర్తయిపోయిన తర్వాత, నీవు దేవుని హస్తంలో పడిన తర్వాత, ఒక శుద్ధమైన, ఒక విలువ కలిగిన, ఒక పనికొచ్చే ఆభరణముగా, పాత్రగా దేవుడు నిన్ను మార్చిన తర్వాత ప్రతి ఒక్కరు హర్షించదగిన జీవితాన్ని దేవుడు నీకు ఇస్తాడు. కానీ నువ్వు తట్టుకోవాలి. ఒక లోహము ఏ విధంగా అగ్నికి ఆ బాధకు తట్టుకుంటుందో నువ్వు తట్టుకోవాలి. తట్టుకున్న తర్వాత దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. హల్లెలూయా.